మొక్క వలె నీ యవ్వన ప్రాయము నుంచి లేతగా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఎందుకనంటే లేత మొక్క వలెగా నీవు జన్మించిన తర్వాత నీకు వాక్యం అంటే ఏంటో తెలియదు. ఈ లోకంలో వాక్యం నీకు ఏమర్థమవుతుంది? పుట్టగానే అది నీ జీవితంలో ఎండిన భూమి అంట, ఎండిన భూమి అంట. ఆత్మలో ఉంటే అది ఫలవంతము చెందిన జీవ ఫలవృక్షము తోట వలె నీ జీవితం ఉంటుంది. ఎటు చూసినా చెట్టు ఉంటుంది, ఎటు చూసినా ఏ చెట్టు చూసినా ఆ చెట్టుకి ఫ్రూట్ కాస్తుంది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, అతడు ఆయన ఎదుట పెరిగెను, ఎందుకంటే ఫలవంతము లేని విధంగా ఎండిన జీవితముగా, మోడు బారిన జీవితంగా నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలోకి ఒక చిగురించి, ఇప్పుడు శీతాకాలంలో ఆకులన్నీ రాలిపోతాయి, ఎండాకాలం వచ్చే ముందు మొత్తము చెట్టు అంతా వాడి బారిపోతుంది, మోడు బారిపోతుంది. ఎట్లా అంటే మొండి మూలతనంగా ఉన్నటువంటి చెట్టు అంతా, కానీ మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది. అలాగే నీ జీవితంలో నీ అందము ఎంతగా మోడిబారిపోతుందంటే అంతగా దేవుని యొక్క వాక్యమును నింపుతూ నీ చెట్టుకి, నీ అందం అనే చెట్టుకి నువ్వు పోయవలసింది ఏంటో తెలుసా? ఏం పోయాలి? దేవుని యొక్క వాక్యము నీలో జీవ నదిలాగా ప్రవహించాలి. నా సహోదరి, నా సహోదరుడా.